అందరికీ నమస్కారం. గురువుగారికి నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం శ్రీ శివానంద మధ్యమాం శ్రీ రామానంద శ్రీ సిద్ధ యోగానంద వదిమహం వందే గురు పరంపరాం. యోగేశ్వరం ప్రణమామ్యహం శ్రీ సిద్ధ యోగానంద మహామతిం. योगाभ्यासे समारंभे मोक्ष साम्राज्यदायिनं गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमः. ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि. ओम भगवते सद्गुरु श्री सिद्ध योगानंद परब्रह्मणे नमः. ओम भगवते सद्गुरु श्री रामानंद परब्रह्मणे नमः. ओम भगवते सद्गुरु श्री शिवानंद परब्रह्मणे नमः. ओम कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं. कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेव जगद्योनिं नौमि नारायणं हरिं. ओम भगवते श्रीकृष्ण परमात्मने नमः. लोकोत्तरणार्धमद्वैतस्थापकाय नमः. श्रीमत्शंकर भगवत्पादाचार्य सद्गुरवे नमः. व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं. हरिः ओम तत्सत्. जय गुरुदेव. ఆత్మనమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుజీ. నమస్కారం గురుగారు. ఇవాళ మనకి యోగాంశంలో 129వ పేజీ 49 చదివినప్పుడే మీకు అర్థమైపోవాలా, జాగ్రత్త వినండి. ఏనుగు కాలి అడుగులో అన్ని జంతువుల అడుగులు ఇమిడియే ఉండును. హెడ్డింగ్ చూడండి, చక్కబెట్టారు. ఏనుగు కాలి అడుగు ఎంత ఉంటుంది? పెద్దది ఉంటుంది. దానికంటే ఏ జంతువు అడుగైనా చిన్నదే, తల విడిపోతుంది. యవానర్ధ ఉదపాని సర్వతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఇది గీతలోది. ఒక్క గీత కానీ మీకు, అంటే అది గురువు గారి వ్యాఖ్యానం అండి, మళ్ళీ మరో వ్యాఖ్యానాలు చూస్తే మీకు కాదు, మీకు సర్వం మోక్షం పొందిస్తారు మీరు. గీత ఖచ్చితంగా అర్థమైతే. రెండోది తెలియదు, గీత అర్థం తెలియడం సాధన, ఈ రెండు ఉండాలి. ఆ రెండు మీ దగ్గర ఉన్నాయి. కొన్ని నీళ్లు గల నుయ్యి మొదలగు మానేందు స్థానపానాది ప్రయోజనం ఏమాత్రము కలుగునో అతి ప్రయోజనం అంతటను ప్రవహించుతున్న మహాప్రభావము గల నదీ మొదలగు మానేందును కలుగును. మహాప్రభావము గల అయిపోయింది కదా. ఇట్లే అనంత ప్రయోజనములలో స్వల్ప ప్రయోజనము అంతర్భావము ఉన్నట్లే సమస్త వేదములను చెప్పబడిన కర్మల అనుష్ఠించడం వల్ల కలుగు ఫలము అంతకంటే మిక్కిలి గొప్ప ఫలము ఇచ్చినట్టు జ్ఞానము గల బ్రహ్మజ్ఞానికి కలుగును. అనగా మోక్షరూప మహాఫలములో నీ వేదోక్త కర్మఫలము అంతర్భావము ఉండి ఉండును. ఏనుగు కాలి అడుగులో సమస్త జీవుల కాలి అడుగులు ఇమిడి ఉండినట్లు సమస్త కర్మఫలములను బ్రహ్మజ్ఞానమందు ఇమిడి ఉన్నది. ఇది ఏమైనా అర్థమైందండి మీకు? ఎవరికైనా కొంచెమైనా అర్థమైనట్టుగా ఉందా? అర్థమైంది గురుగారు.
కొంచెం అర్థమైనట్లు ఉంది కదా. కొన్ని అడిగాన్ని మరో అనుకోకండి. ఎవరైనా దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలను అంటే చేయబెట్టండి. ఇప్పుడు చదివిన దాన్ని కొద్దిగా లైట్గా మీకు అర్థమైన భాషలో చెప్పండి. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? లైట్ గా ఒక ముక్కలు. గురుగారు మర్చిపోయాను, మ్యూట్ మర్చిపోయాను నేను. ఇప్పుడు ఏను పాదం పెద్ద పాదం కదండి, దాంట్లో అన్ని ఎన్ని ఎట్లాగైతే రూపాయి బిళ్ళలో అన్ని పైసలు ఉన్నాయో అదే విధంగా మన ఏను పాదంలో అన్ని పాదాలు ఇముడతాయి. ఏది పెట్టినా కూడా దానికంటే చిన్నదే ఉంటుంది కాబట్టి, పెద్దే ఉంటుంది కాబట్టి ఏనుగు పాదం. అట్లాగే ఎట్లాగైతే దాంట్లో అన్ని ఉన్నాయో అదే విధంగా మనకి మామూలు చెరువుల్లో కాలువలో ఏవైతే వాటర్ ఏదైతే నీళ్లు ఉన్నాయో దాని వల్ల ఏ ప్రయోజనం ఉందో అదే ప్రయోజనము పెద్ద నదుల్లో కూడా అదే ప్రయోజనం ఉంది. అదే ప్రకారంగా ఇదన్నిటి కూడా మనం యోగం చేసుకుంటే యోగంలోనే ప్రతిదీ సమస్తం ఇమిడి ఉన్నాయి కాబట్టి ఒక్క యోగం చాలు, మిగిలిన అక్కర్లేదు అని చెప్పేసి దీని అర్థం అని నేను భావిస్తున్నాను. అంతే, బాగా చెప్పారు, బాగుంది, వెరీ గుడ్. అంటే ఇప్పుడు నూతిలో నీళ్లు ఉన్నాయి, అలాగే చెరువులో ఉన్నాయి. నుయ్య, చెరువులు, గోతులు, ఈ నీళ్లలో అన్నిట్లోనే మనం చేసుకుంటే ఎంత ప్రయోజనం కలుగుతుందో వీటి అన్నిటి తాలూకా ప్రయోజనం దేనిలో ఏమిటి ఉంటుంది? ఒక మహాప్రవాహం వెళ్తుంది, గంగా ప్రవాహం, దానిలో ఏమిటి ఉంది? అక్కడ మునిగిస్తే వీటన్నిటిలో మునిగిన ఫలం లభించేస్తుంది. అంటే ఇక్కడ చక్కటి ఎగ్జాంపుల్ బాగా చెప్పారు సార్. అది ఏం చెప్పారు తను? ఒక రూపాయి ఉంది, రూపాయల పైసా ఉందా లేదా? రూపాయల పైసా ఉంది, 2 పైసలు ఉన్నాయి, 3 పైసలు ఉన్నాయి, 4 పైసలు ఉన్నాయి, 100 పైసలు. అంటే అనంత ప్రయోజనములో స్వల్ప ప్రయోజనాలు ఇవి ఉంటాయి. అలాగే మనం వేదోక్త కర్మలు చేస్తుంటాం, యజ్ఞయాగాదులు, వ్రతాలు, నోములు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? ఏదో ఫలాన్ని ఆశించి. ఇన్నిటి తాలూకా ఫలము దేనిలో ఉంది? మీ బ్రహ్మ విద్యలో ఉంది, బ్రహ్మజ్ఞానంలో. చూడండి అది ఎంత అదృష్టవంతులో మీరేవి. ఈ బ్రహ్మజ్ఞానాన్ని మీరు చేస్తే వాటిలో మీకు కలిగే ఫలాలు, ఏదో ఒక యజ్ఞం చేసాం, ఫలానా రావాలి కోరిక ఉంటుంది మనకి, ఫలానా చేసాం ఫలానా రావాలి అని, అన్ని నీకు లభిస్తాయి ఇక్కడ ఈ బ్రహ్మజ్ఞానంలో. మరి ఇంతకంటే మరి ఏం చెప్తారండి మహాత్ములు మనకి? చూడండి ఇక్కడ సమస్త వేదములందు చెప్పబడిన, వేదాల్లో చెప్పారు ఫలానా కర్మ చేస్తే ఫలానా ఫలితం అని. కర్మల అనుష్ఠించడం వలన కలుగు ఫలము అంతకంటే మిక్కిలి గొప్ప ఫలం, వాటిలో కన్నా గొప్ప ఫలం లభిస్తుంది. దేలోని ఎవరికి కలుగుతుంది? అలాంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి బ్రహ్మజ్ఞానికి కలుగుతుంది. బ్రహ్మజ్ఞానికి ఎదురేముంటుందండి అంటే బ్రహ్మజ్ఞానికి కాంతి లేదు. ఏదంటే వాటి జరుగుతుందండి, ఇది అది కాదు. ఏ లోక పరలోకాల్లో మోక్షం కావాలా, మోక్షం దొరుకుతుంది. ఏ లోకంలో వాడికి ఏమైనా కావాలా, డబ్బు కావాలా, ఇవేముంది? లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి కలుగుతుంది. మామూలుగా కూడా మీకు తెలిసినది ఏదో, లక్ష్మీదేవి పూజ చేయండి శ్రద్ధగా, మీ ఇంటికి లక్ష్మి వస్తుంది. ఆ సరస్వతీదేవి పూజ చేయండి, సరస్వతీదేవి మీ ఇంటికి వస్తుంది. శక్తి పూజ చేయండి, మీకు ఎన్నో శక్తులు కలుగుతాయి. ఇవన్నీ నువ్వు వేరే వేరే దేవతలను పట్టుకొని ఆ ప్రయోజనం ఈ ప్రయోజనం కోసం చేయడం నీకెందుకు? హాయిగా యోగం చేసుకో, వాటి తాలూకా ఫలాలన్నీ కలుగుతాయి. నీకు ధనం కలుగుతుంది, శక్తి వస్తుంది, ఆరోగ్యం, జ్ఞానం కలుగుతుంది. మనం మాట్లాడగలమండి బ్రహ్మ విద్యని. మనం ఎలా మాట్లాడుతున్నాం? చక్కగా చెప్పేటతను సారది. అదే అనమాట మీ అందరూ చెప్తున్నారు, ఒక్కరనే కాదు మీకు. అంటే అంత గొప్పది సుమా అని బ్రహ్మ విద్య. దాని అర్థం ఏంటంటే ఏనుగు కాలి అడుగులో అన్ని జంతువుల అడుగులో ఇమిడి ఉండు. ఇది మామూలు వాడికి ఏమర్థం అవుతుందండి? మీకు అర్థమవుతున్నది కదా.
ఏనుగు పాదం పెద్దది. అంటే బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నటువంటి బ్రహ్మజ్ఞుడి తాలూకా ఫలము పెద్దది. అంటే మిగతా ఫలాలు ఏమి చేయి ప్రపంచంలో అవన్నీ చిన్నవి. ఇది అర్థమైంది కదా మీరు? సర్వం పదం హస్తిపదే నిమగ్నం. అది సర్వం పదం హస్తిపదే నిమగ్నం. ఈ శృతి. సర్వపాదములు ఏనుగు పాదముందు ఇమిడి ఉండును. యోగ జ్ఞానములు రెండును వేరు కావనియు. యోగము జ్ఞానము రెండు కూడా వేరు కాదు. ఈ రెండిట్లో ఒకదానిని బాగుగా ఆచరించేట్ల రెండిటి ఫలము కలుగునని గీతలో బోధింపండి. కానీ యోగం విన జ్ఞానము సిద్ధించుట మిక్కిలే కష్టసాధ్యమని బోధించుట చేత గీత యోగమునకు ప్రాధాన్యమిచ్చిందని ఎరుగవలిగిను. యోగము లేకపోతే జ్ఞానము లేదు. ఇది మీకు అర్థమైంది కదా? యోగము చేత బ్రహ్మప్రాప్తి కలుగును. ఎందుకంటే మరేంటండి? సృష్టికర్త అయిపోతావు నువ్వు. బ్రహ్మదేవుడు అంటే ఎవరు? సృష్టికర్త. అంటే అర్థమేంటి? నీకు బంగారు ముద్ద ఇచ్చేస్తున్నాం మేము. బంగారు ముద్ద నీ దగ్గర ఉంటే ఏదైనా చేసుకుంటావు. వడ్డానం చేసుకుంటావు, మెడలో హారం చేసుకుంటావు, నీ ఇష్టం రా. ఏది చేసుకుంటావు అంటే చేసుకుంటావు. అంచేత యోగంలో అంత గొప్పతనం ఉంది. యోగం వల్లే నీకు బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. యోగ సాధన చేస్తున్నావు అంటే ప్రాణాయామం. బ్రహ్మత్యం కొలిపావు అనుకో, ఈ జీవుడు ఏమైపోయాడు? ఈశ్వరుడు అయిపోయాడు. యోగేగు వాడు తదితర కర్మలు ఎవియు ఆచరింప అవసరము లేదు. ఇక్కడ మనకు కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుంది. మీకు బాధ అనిపిస్తుంది. యోగి అయిన వాడు మిగతా కర్మలు, ఈ పూజలు పురస్కారాలు చేసినా చెయ్యకపోయినా తప్పు లేదు. చేసినా తప్పు లేదు, చేయకపోయినా పర్వాలేదు. లోకం కోసం చేస్తారు వీళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. ఒక యోగి అప్పుడు పూజ చేయనన్నాడు అనుకోండి, అమ్మ ఇది పూజలో కూర్చోలేదండి, ఏమిటండి అని మనం అనకూడదు. బ్రహ్మజ్ఞాన సంపన్నుడు మళ్ళా కూర్చో పూజలు చేసి ఇవన్నీ చేసి చెయ్యాలి లేదు. వాళ్ళకి చేస్తే చెయ్యొచ్చు. దేర్ విల్. ఎందుకంటే నువ్వు ఏ పూజ చేసి ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నావో దాన్ని సాధించేసేది అతను. ఇన్ని పూజలు ఇన్ని నోములు దేనికి? ఫలాన్ని ఆశించో లేకపోతే మోక్షాన్ని ఆశించో. అవన్నీ నీకు బ్రహ్మజ్ఞానంలో ఉండిపోయి అదే పొందించావు. అవునండి, కలెక్టర్ ఉద్యోగం అయిపోయిన తర్వాత వంటరోజు నీ మాట వింటాడు, గుమస్తా వింటాడు, సూపరింటెండెంట్ వింటాడు. ఎవడు వింటండి నీకు? అది గుర్తుపెట్టుకోండి. జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. యోగమునందు జిజ్ఞాస ఉన్నంత మాత్రమే వేదోక్త కర్మానుష్ఠాన ఫలం అతిక్రమించిన వాడు. ఎంత విలువండి గురువుగారు చెప్పేసి ప్రమాణం. అంటే యోగం చేద్దాము అనే జిజ్ఞాస నీకు ఉండాలి. ఇవాళ యోగం చేయలేకపోయావండి నువ్వు. అదే ఇవాళ యోగం చేయలేకపోయామే, ఎంత నష్టం అండి, ఎంత బాధ అండి పడాలి నువ్వు. ఏ పోయిందండి సత్సంగం రాకపోతే ఏంటి ప్రమాదం, యోగం చేయకపోతే ఏంటి బాధ అని అనుకుంటే పోయింది. నీకు యోగం విలువ తెలియలేదు. అదే అక్కడ ఆ యోగం మీద జిజ్ఞాస కలగాలి నీకు. జిజ్ఞాసపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. శబ్ద బ్రహ్మాది నిష్ణాతు పరబ్రహ్మాది గచ్చతి. శబ్ద బ్రహ్మని పట్టుకుంటావు యోగం వల్ల. అంటే ఇప్పుడు నేను ఇచ్చే ఉపదేశమే. ఈ శబ్ద బ్రహ్మ ఏం చేస్తున్నాను? పరబ్రహ్మకి తీసుకెళ్ళిపోతుంది. నీకు కావాల్సిన లక్ష్యం ఏంటి? అదే పరబ్రహ్మ స్వరూపాన్ని పొందడమే. కానీ గీత అండి గొప్ప. గీతలో మట్టుకు రోజుకి మీరు ఒక అధ్యాయమైనా చదవండి. గీత ఒక అధ్యాయం, ఓ అధ్యాయం అయితే 10 శ్లోకాలు చదవండి. అయితే ఒక అధ్యాయం 3 రోజులు చదవండి. నష్టమేంటి ఉంది మనకి? నే అభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పం అప్రస్య ధర్మస్య మహతో త్రాయతే మహతో భయ. ఇది గీతే. ఈ యోగానుష్ఠాన ప్రారంభమున వ్యర్థము కాజాలదు. ఇతర కర్మల వలె దీని మధ్యలో ఆపివేసినను ప్రత్యవాయు దోషము లేదు. ఈ యోగము కొద్దిగా ఆచరించబడినను గొప్ప సంసార భయం నుండి రక్షించును.
అంత గొప్ప అయిన విద్యని మనం 10 మందికి చెప్పి బాగు చేయాలి కదండి మనందరం కూడా. మిగతా పూజలు మధ్యలో మానిస్తే దోషాలు ఏర్పడతాయి, ప్రతివాయి దోషాలు, ఇతర కర్మలు ఏమైనా సరే. కానీ యోగము ఒకవేళ నువ్వు మధ్యలో మానివేసిన అలాంటి దోషాలు లేవు. యోగము చేస్తే సంసార భయం నుంచి రక్షణ పడతావు. ఒకవేళ మధ్యలో మానేసేవండి తప్పు లేదు, మిగతా వాటి మానేస్తే దోషాలు ఉన్నాయి. అంత గొప్ప విద్య. అది కూడా చెప్పి అలాగే మానేమని కాదండోయ్, గురుగారు మానేసినా తప్పు లేదంటున్నారు అంటే అది కాదు ఉద్దేశం. మిగతా కర్మలకి వీటికి తేడా చెప్తున్నారు. మిగతా కర్మలు మధ్యలో మానిస్తే దోషాలు కలుగుతాయి. పితృకర్మలు, యజ్ఞయాగాది కర్మలు మధ్యలో మానేయకూడదు. మీకు యజ్ఞకర్మ మానిస్తే అంత దోషం. మీకు దక్షయజ్ఞం తెలుసు కదా, దక్షయజ్ఞం ఏమైంది, మధ్యలో విఘ్నం అయిపోయింది. అలా అవ్వకూడదు. మరి ఇప్పుడు మేక తల పెట్టడం ఇవన్నీ జరుగుతాయి. వచ్చేయడం, ఈశ్వరుడు పార్వతీ కథ మీ అందరికి తెలుసు. జీవుడు పక్షి స్వరూపుడు హెడ్డింగ్ అండి 50. జీవుడు ఎలాంటి పక్షి స్వరూపుడు. పక్షి స్వరూపుడు ఏంటండి, నువ్వు పక్షివే, పక్షివని కాదు అక్కడ. పరమాత్మ 4 పాదములు గల జీవులను సృష్టించి తాను పక్షి స్వరూపుడై శరీరమండిపురంలో ప్రవేశించెను. పక్షి స్వరూపుడే. ఈ శరీరం అనే పురంలో ప్రవేశించాడు. పురశ్చక్రే ద్విపద పురశ్చక్రే చతుష్పద పురశ్చ పక్షి భూత్వా పుర పురుష అవిశత్. ఇది బృహదారణ్యకోపనిషత్తు. పక్షి స్వరూపుడుగా దాని దేయమందు ప్రవేశించిందని బోధించుటయు కారణమేమనగా, పక్షి స్వరూపుడిగా వెళ్ళడం ఏంటండి చెప్తారు కదా గురువుగారు. పక్షి అనగా పచ్చము గలది, పచ్చములనగా రెక్కలు. ఇక్కడ ఆత్మ జీవుడిలో ప్రాణ అపానములండి 2 రెక్కలతో జీవుడుగా ప్రవేశించింది అర్థం. అంతరార్థం గ్రహించాలి మీరు. పక్షి వచ్చేసింది నీలోకి, ఇది రెక్క కాదు. పక్షి అంటే పక్షికి ఎన్ని రెక్కలు ఉంటాయి? 2 రెక్కలు. అలాగే ఆత్మ 2 రెక్కలు పట్టుకుంది. ఏమిటా రెక్కలు? ఏమిటండి రెక్కలు చెప్పండి. వెరీ గుడ్. అదే అది అలా టక్కున మీ మైండ్కి రావాలా. ప్రాణము, ఇంకేంటి మరొకటి అది. వెరీ గుడ్. దాంతో ఏమవుతున్నది, మీదకి కిందకి ఎగురుతున్నది, మీదకి వెళ్తున్నది, కిందకు వస్తున్నది. అలా మీకు అప్పుడే ఊహోలిపోవాలి. ప్రాణం ద్వారా మీదకి వెళ్తున్నది, అపానం ద్వారా కిందకు వస్తున్నది పక్షి. అలాంటి పక్షివి నువ్వు. నీకు 2 రెక్కలు ఇచ్చాం. ఏమంటే చిన్న చెప్తాను. పక్షుల రెక్కలు సహాయము చేత గమనాగమనము చేయుచున్నట్లు ఆత్మ ఈ దేహమున ప్రవేశించి ప్రాణాపానములను 2 రెక్కలతో దేయత్రయమందు సంచరించును. దేయత్రయం అంటే ఏమి చెప్పండి ఎవరైనా? త్రయం అంటే 3 కదా. వెరీ గుడ్. స్థూల, సూక్ష్మ, కారణదేహాలు. చూసారా, టక్కన రావాలి. మీ అందరికీ వచ్చు. దేహము 3 దేహాలు అంటే స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహాల్లో ఈ పచ్చి తిరుగుతున్నది ప్రాణాపాలను పట్టుకొని. అక్కడక్కడ భోగాలు అనుభవిస్తున్నది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి తెల్లారిపోయింది కదా, పడుకున్నప్పుడు ఏం లేదు కదా. ఇప్పుడు ఎన్ని భోగాలు మనకు ఉన్నాయి. కాఫీలు, టిఫిన్లు, అబ్బో ఒకటేమిటి. చక్కగా ఇంట్లో మన వాళ్ళతో మాట్లాడతాం హ్యాపీగా, పిల్లలతోని, తల్లితోని, భార్యతోని, పిల్లలు ఎంత చక్కగా అన్ని చేసుకుంటాం. ఎన్ని భోగాలండి ఇవి. ఇవి మనకి భోగాలే కదా. అందుకే నీళ్ళు ఉలిగిపోయాం కదండి. ఇది తప్పని లేదండి. మళ్ళీ నేను ఒప్పుకోను, నా పద్ధతి వేరు. మీరు విన్నారా? జాగ్రత్తలో మీరు అన్ని భోగాలు అనుభవించమనే చెప్తున్నాను. కారు, మేడ, ఓకే, ఎంజాయ్ ఇట్, సంతోషంగా ఉండు.
మైండ్ ఏమవుతుందంటే నీకు అన్నీ ఉన్నా ఒకసారి అంటే మీ అందరికీ అనుకోండి, ప్రతి ఒక్క జీవుడికి ఏదో ఏమిటి వీటిలో ఉంది అన్న అనిపిస్తుంటుంది. అది వద్దు అని చెప్తున్నాను మీకు. నిరాశ నిస్పృహ వద్దు, చక్కగా ఎంజాయ్ చేద్దాం ఉంటుంది. అది ఎంజాయ్ ఎప్పుడు చేయగలం, ఎందుకు చేయలేకపోతున్నాం అవి చెప్తాను. పక్షి యొక్క 2 రెక్కలు కలిసిపోయి ఏకమైన ఎడ్ల ఆ పక్షి ఎట్లు గమనాగమనములు చేయలేక నిశ్చలముగా ఉండను, అట్లే జీవునికి గల ప్రాణాపానముల రెక్కలు ఏకమైంచు జీవుడు తురియమును చేరి గమనాగమనము లేని వారి నిశ్చలముగా ఉండి ఆత్మయందు విశ్రాంతములను అనగా మోక్షపడు. ఇది మీకు అర్థమైపోతుంది. ఒకసారి నేనే చెప్పిస్తాను. పక్షి చూడండి, కింద నుంచి ఎగిరినప్పుడు ఏం చేస్తుంది, రెక్కలు కొట్టుకుంటుంది. అలాగే మీదకి వెళ్తే ఎలా ఉంటుంది, అది ఆ రెక్కలు కొట్టుకుంటాయా? కొట్టుకోవు, అలాగుంటుంది అది నిశ్చలంగా. చూసారా పక్షి? ఈ కొట్టుకోవడమే నిశ్చలం ఉండదు కిందన. అదేవిధంగా నీలో ప్రాణాపానములండి రెక్కలు ఉన్నాయి. ఎవరికి? జీవుడికి. ఈ రెక్కలతో ఇప్పుడు కొట్టుకుంటున్నాం కదండి, యోగ సాధన చేస్తున్నాం. కింద మీద మీదకి లాగు, కింద ఏమిటి బాధ? గురుగారు మమ్మల్ని యోగం చేయమంటారు, ఏమిటండి బాధ అంటే ఈ రెక్కలు నీకు మీదకి వెళ్దామని ఉంది, కిందకేమోని ఈ సంసారంలో పడి ఇవేవో అనుభవించుదామని ఉంది. అంటే కింద మీద రెక్కలు కొట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? 2 రెక్కలు ఏకం అవ్వాలి. ఏకం అవ్వడం అంటే ఆ పక్షి అలా ఉన్నట్టుగా ఉండిపోవడం కాదు. అక్కడ ఎక్కడ ఏకం అవుతాయి? అపానం వెళ్ళి ప్రాణంలో కలిసిపోవాలి. ఎక్కడ కలుస్తుంది? ముఖ్య ప్రాణం గురు మధ్యలో కలిసిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? హాయిగా, అప్పుడు మనకి సాధన లేదండి, హాయి కళ్ళు మూసుకుంటే ఆనందమే. కళ్ళు మూసుకుంటే నీకు ఆనందమే. అది అనమాట. అంటే చూడండి, గురువు గారు వారికి 100,000,000 నమస్కారాలు పెడుతున్నాను నేను. ఆ పక్షికి నీ ప్రాణాపానాలకి లింక్ చేసి రాశారు. పక్షి ఎలాగైతే నిశ్చలంగా నిర్మలంగా ఉంటుందో మీ అందరూ కూడా అలా ఉంటారు. మీకు అదే టెక్నిక్ మీకు తెలిసిపోయింది. ఎటువంటి పరిస్థితులు రానివ్వండి, ఆఫీసులో అవనివ్వండి, ఇక్కడ అవనండి, మీరు చెల్లించకండి. బీ కరేజియస్. మీ దగ్గరికి అన్నీ వస్తాయి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, మిమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడు అని ధైర్యంతో ఉండండి. కానీ లోకంలో మనం యాక్టర్గా ఉండాల. ఈ పెద్ద ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అలా మనం కథ చెప్పాను కదా, అలా ఉండకూడదు. మీరు ఎక్కడ లోకంలో ఎక్కడ ఏ నటన చేయాలో ఆ నటన చేయి. అది నటనే. నీ భార్యదే ఇదేంటంటే భార్యదే నటన చేయమంటారు, కొడుకుదే నటన అంటే అది కాదు. అక్కడ నువ్వు ఇన్వాల్వ్మెంట్ ఉండాలండి. మళ్ళీ నటన అంటే నీకు అర్థం ఏంటంటే, స్టేజ్ మీద నువ్వు యాక్ట్ చేసినప్పుడు యాక్ట్ ఎలా ఉంటాడు? యాక్ట్ ఎలా ఉంటాడండి? వాడికి ఏదో పోర్స్ ఇచ్చారనుకోండి, హీరోగా హీరోయిన్గా ఎలా ఉంటారా పోర్షన్ చేసినప్పుడు? నిజంగా మామూలుగా భార్యాభర్తలు కూడా అలా ఉండరు, అంత చక్కగా యాక్ట్ చేస్తారు. చూస్తున్నాం కదా సినిమాని. అది సినిమా అయిన తర్వాత ఆడేవాడో ఇదెవరితో అలా ఉండాలి. తాత్కాలికంగా భగవంతుడు భార్య రూపంలో వచ్చాడు, ఆవిడతో ఏం పొందాలో పొందావు, కొడుకు రూపంలో పొందు, తల్లి వల్ల ఏం పొందాలో పొందు, తల్లికి ఏం చేయాలో చేయి. భార్య నీ డ్యూటీ సక్రమంగా నిర్వర్తించాలి. చెయ్యకపోతే మీకు బ్రహ్మ విద్య చెప్పదు. ఆల్ ఆఫ్ యూ. నువ్వు ఆఫీసర్, పెద్ద ఆఫీసర్ ఇవ్వండి, నువ్వు నడుచుకు వెళ్తావు ఆఫీస్కి, ప్రెస్టేజ్ కదా నీకు. మిగతా వాళ్ళు ఏమవుతావు? చులకన అయిపోతావు. రాజులాగా ఉండాలి, బంట్రోతులాగా ఉండాలి. అది నాటకం. నువ్వేం చేయాలి? ఆఫీసులో అలా ఉన్నావు, నీ ఇంట్లో నువ్వు అలా ఉంటావేంటి? నీ ఇంట్లో ఎలా ఉండాలో అలాగే ఉంటావు. అక్కడ గిన్నె ఇక్కడ పెడతావు, ఇక్కడ చెంబు పెడతావు, మీ గిన్నెలు తోమేస్తావు. నువ్వు పెద్ద ఆఫీసర్వే, నీ ఇంట్లో అలాగే ఉంటావు. ఆఫీస్కి వెళ్తాను అంటే నిజంగా నన్ను అడిగితే ఆఫీసులో కూడా అంత ఉన్నవాళ్ళు ఉన్నారు, ప్రెస్టేజ్ ఫీల్ అవ్వకుండా. అది గొప్పతనమే. అది మనసు చెందబోకుండా చెయ్యాలి. అక్కడ చూసారా, అక్కడ గ్లాస్ తెచ్చి ఇక్కడ పెట్టామంటే ఎవరికి ఇచ్చేవనుకో, అది కూడా నీళ్ళు తాగండి అని. మీకు అందాకెందుకండి, అప్పుడు ఎవరు మన
విప్రో విప్రో కాదు, సత్యం రామలింగరాజా గురువు గారు? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కదా గురుగారు? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య మన పార్లమెంట్ లో మన ఎవరు రామ్మోహన్ నాయుడికి దాహం వేస్తుంది, నీళ్లు ఆవిడ తెచ్చిస్తుంది. మీరు చూసారు లేదో, నేను ఆశ్చర్యపోయాను. అంటే ఆ ప్రేమ, ఆ మాతృ ప్రేమ, అంటే అయ్యో దాహం ఎవరికి ఆ బుద్ధి వచ్చిందండి? ఆ ఎవడో నీళ్లు తెచ్చి ఇచ్చే వరకు లేట్ అవుతుంది, దాహం ఎక్కువసేపు మాట్లాడాడు కింజరాపు రామ్మోహన్ నాయుడు చక్కగా. అది నా కళ్ళంట క్షమించే ఎంత అది గొప్పతనం. అవే మనకి ఆదర్శం. ఆవిడకి ఏమిటండి, ఆవిడ ఏ పొజిషన్ ఏమిటి ఆవిడ? అలాంటిది మనం ఏమైనా ఒకటి సేవ చేయడానికి ఇంత ప్రయత్నమే. గురువుకు చెయ్యం, తల్లికి చెయ్యం, తండ్రికి చెయ్యం, నువ్వేది గొప్పవాడు అయిపోతావా? సేవ చెయ్యాలా? అలాంటి పెద్దవాళ్ళని చూసి మనం తెలుసుకోవాలి. ఏం చేస్తున్నాం? సేవ అనేక రూపాల్లో చేయాలి. నీకు ఒంటి శక్తి ఉంది, ఆ రకంగా చెయ్యి. లేదు వాడు హాస్పిటల్లో బాధపడుతున్నాడు, తీసుకెళ్ళి పెట్టు. డబ్బు లేకపోక్కర్లేదు, నేను పెట్టు. ధనశక్తి ఉంది, వాడికి చదువుకో, మంచుకో, సాయం చేయి. ఏ రకమైన నీకు శక్తులు దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలిసిన? దిగునో ఏం వాడెందుకు ఇలా ఉన్నాడు? కాళ్ళు చేతులు లేక నానా బాధలు పడుతున్నావు, నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఇక్కడ బ్రహ్మజ్ఞానం కలిగింది కనుక మీకు అర్థమైంది. బ్రహ్మజ్ఞానం లేని వాడికి కోట్లు కలిగాయి అనుకోని ఏం చేస్తాడు? ఇంకా 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 పారిపోతుంటాడు ముందుకి. మీరు ముందుకెళ్తారు, మీకు వాడికన్నా మీకు ఎక్కువ వస్తాయి. ఇక పరమాత్ముడు మీ దగ్గర ఉన్నాడు, వాడికి దేవుడు వాడికి దుఃఖం మిగులుతుంది సొమ్ము సంపాదించిన. నీకో ఆనందంతో ఉంటావు, ఇంట్లో తగువులు ఉండవు. ఇప్పటి మీలో చాలా మందికి మారిపోయి ఉండొచ్చు, ఇంట్లో గొడవలు ఉండవు. భార్య అంది, అదేమిటది, అదొక సిచ్యువేషన్, అదే యాక్షన్. ఆ యాక్షన్లో నువ్వు ఎలా చేయాలి? నీకు నేను డైరెక్టర్ని. మీ అందరికి ఎవరండి డైరెక్టర్? గురువు. ఆవిడికి డైరెక్టర్ ఎవరు? ఎవరండి? ఇంట్లో మన వాళ్ళకి యోగం లేదనుకోండి, వాళ్ళకి డైరెక్టర్ ఎవరు చెప్పండి? చెప్పాలి ఒకసారి. మీకు డైరెక్టర్ గురువు అండి, వాళ్ళకి డైరెక్టర్. వాళ్ళ బుద్ధి ఎలా చెప్తే అలా వింటారు గురువు గారు. అంటే ఏమిటి? మాయ. అదే నువ్వు అంది, నాకు మరో సరదాకి పేరు పెట్టారు మాయ. అంటే వాళ్ళు మాయ బట్టి వెళ్తుంటారు. ఏమిటండి ఇలా చేశారు, నిన్ను కచుస్తారు అంటారు, చేస్తారు. మనకి అన్ని రకాలు ఉంటాయి చేష్టలు. రావడం అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు అది కోపం వస్తుంది మామూలు. అయితే మీకు రాదు ఎందుకు? వాళ్ళ మాయ పట్టేసింది. ఆ మాయ అంటే ఏం లేదు, తక్కువ బుద్ధి, అజ్ఞానం. మాయ అంటే అజ్ఞానం. నువ్వు బ్రహ్మజ్ఞానంతో ఉన్నావు. ఓహో ఇది ఇలాగే ఉంటుంది అంటే. కారం ఎలా ఉంటుందండి? నోట్లో వేసుకుంటే కారం, బెల్లం వేసుకుంటే తీయగా ఉంటుంది. అలాగే వాళ్ళ మాయని బట్టి గెంతున్నారు. వాడు గెలుతున్నారని చెప్పి నువ్వు గెంతవు. నువ్వు నిశ్చలంగా ఉంటావు, పక్షి రెక్కలు రెండు ఏకమైన పెట్టిగా. అది మీకు వచ్చినట్టే మీరు బ్రహ్మజ్ఞానం పొందిస్తారండి. అలాగే ఆఫీసులో ఇవన్నీ సిచ్యువేషన్స్ అండి. ప్రతి సిచ్యువేషన్లోనే నువ్వు జ్ఞానం పొందొచ్చు. ఇది రహస్యం చెప్తున్నాను. ఇంట్లో అంటే మీరు అనుకోవచ్చు జ్ఞానం ఏమని కూర్చొని చెయ్యిలు పట్టుకొని యోగం చేస్తున్న జ్ఞానం అని. అది ఎలాగ చేస్తారు? నువ్వు ప్రతి ఉదయం లేచే ముందు స్టార్ట్ అయ్యావు ఏంటి? ఎక్కడ? వాటి ఇంట్లో కాఫీ, తర్వాత భోజనం, టిఫిన్లు, తల్లి, తండ్రి, పిల్లలు, వీళ్ళందరూ కూడా నీకు గురువులే. వాళ్ళు ఒక సిచ్యువేషన్ కలిగిస్తుంటారు, కోపం వస్తుంటుంది నీకు. అక్కడ కోపం అంటే ఏమిటి? నీ లోపల కదలకుండా వాళ్ళు చెప్పొద్దన్నాడు. నీకు ముఖ్యమైనది ఏది? నీ మనస్సు కదలకూడదు. పక్షి రెక్కలు ఎలాగైతే ఏకమయ్యో అలాగే నీ మనసు నిశ్చలంగా నిర్మలంగా ఉండాలి. అది దీన్ని అబ్జర్వ్ చేసుకో. బయట విషయాలు వద్దండి. నీవన్నీ కాపాడుతాడండి భగవంతుడు. నీ చుట్టూ ఉంటాడు. నీ ఆయుష్ ఇవ్వడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి, ఈవెన్ ఐశ్వర్యం ఇవ్వడానికి. నువ్వు ఇబ్బంది పడినవాడు నిన్ను. అది ఎవరు ఏ లెవెల్కి వెళ్తారంటే అది దానికి వేరే ఉంది కదా.
ఆ లెవెల్కి వెళ్తారు. పూర్వజన్మ ప్రారంభం బట్టి నీకు అష్టైశ్వర్యులు కలగాలి, నువ్వు పెద్ద ఆఫీసరు పెద్ద ఉద్యోగస్తుడు అవ్వాలంటే అవి ఈజీగా వెళ్ళిపోతావు. కానీ నీకు ఆనందం ఉంటుంది నీతోనే. ఆనందంతో పాటు సంపద, ఆనందంతో పాటు జ్ఞానం, అది కావాలి కదా. ఆనందం లేని ఎందుకండి? నీకు 10 కోట్లు ఉన్నాయండి, పుట్టెడు రోగాలు ఉన్నాయి. పుట్టెడు రోగాలు కోరుతావా, డబ్బు కోరుతావా అంటే ఏది కోరుతారా ఎవరైనా? కొందరు ఉంటారేమో ప్రాణం పోతే పోయి జిఆర్ఈ లాగా, ప్రాణం పోతే పోనీ మాకు అదే కావాలంటారు. మరి ఏంటి అది జిఆర్ఈలు? మనం ఏది కోరుతాం? బాబు నాకు ఆరోగ్యంగా ఉండాలని కోరుతాం. ఈ విధంగా డబ్బు వద్దండి, తర్వాత డబ్బు కోరుతాం. అలాగా మీ మైండ్ని మీరు అనుక్షణం, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు దాన్ని రుబ్బియాలి, మైండ్ని పచ్చడి రుబ్బినట్టు రుబ్బియాల. దానిలో అన్నీ ఉన్నాయి, చెడు అవన్నీ విచారం చేయాలి. ఇప్పుడు మీకు ఎందుకు ఎంత లోతుగా చెప్తున్నాను? మీ అందరూ కూడా జ్ఞానాన్ని పొందారు, తెలుసుకున్నారు. మరి నా అవసరం అంటే అంత లెవెల్కి వచ్చారు మీరు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? విచారణ చేయాలి ప్రతి సిచ్యువేషన్. జ్ఞానం అంటే ఇంట్లోకి వెళ్ళాం, అది ఒక సిచ్యువేషన్ వచ్చింది, హౌ టు ట్యాకిల్ ది సిచ్యువేషన్, అది కూడా మీకు కలిగిపోతుంది. మీరు భయం లేదు, సిచ్యువేషన్ వచ్చింది, మీరేం చేయగలరు? దానికి తగినటువంటి పరిష్కారం మీకు వెంటనే దొరుకుతుంది. అంటే దీనివల్ల అడ్మినిస్ట్రేషన్లో బాగుంటావు, ఇంట్లో బాగుంటావు, చుట్టాల దగ్గర బాగుంటావు. నీ తల్లికి చూపు ఎక్కడ ఉంటుంది? చుట్టాల దగ్గర మంగిలైపోకూడదు. నా బావ, నా అత్త, నా పిన్ని, ఏమి అత్తలు లేదు, బావలు లేదు, పిన్ని లేదు, భర్త లేదు, భార్య లేదు. అమ్మో ఇలాగన్నా నేటి గురుగారు ఏమంటున్నారు? నేను అన్న మాట మీకు అర్థమైందా? వాళ్ళతో ఉండు, నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, పక్షి రెక్కల్లాగా ఏకమైనట్లుగా. అది నేను చెప్పింది. నెగిటివ్గా వెళ్తారని పదే మళ్ళీ అటు ఇటు చెప్తున్నాను. నేను ఇలా చెప్పాను అనుకోండి, భార్య ఎక్కర్లేదా, పిల్ల అక్కర్లేదా, నా వేదాంతం అది కాదని మీకు చెప్తాను. ఎంజాయ్ లైఫ్, నవ్వుతూ ఉంటాను. ఉదయం ఎలాగ నవ్వుతున్నావో ఇంట్లోనే, ఆఫీసులో అలాగే నవ్వు, ఇంటికి వచ్చినా అదే నవ్వు, నీ డ్రైవర్తో అలాగే నవ్వు, ఎవ్రీథింగ్. ఎక్కడ చక్కని నవ్వు నేర్చుకోండి. మరేమొద్దు మీకు. నవ్వు వస్తే మీరు మోక్షం పొందించినట్టుగా. నాకు చిన్నప్పుడు నవ్వు తగ్గింది, ఈ విధవి సంసారం ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు కొద్దిగా. నవ్వాలా? నీ మొహం చూడగానే 10 మందికి ఆకర్షణ అవ్వాలండి, గుర్తుపెట్టుకోండి. నేను చూద్దామనిపించాలా? ఎప్పుడు నువ్వు దుమ్మ ఉంటే నీ మొహంలో తెలిసిపోతుంది. ఎందుకు నీకు ఈ ప్రపంచంలో, ఎందుకు నీ కోపం? ఏంటి మోసపోదామని, ఏం పట్టుకొచ్చావని? చిన్నప్పుడు తల్లి గర్భంలో చూస్తే ఇప్పుడు ఏంటి పట్టుకొచ్చావు? ఆఖరి రోజులు ఏం పట్టుకుపోతావు? ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించారా? నథింగ్. మొలతాడు కూడా ఉంచరు. ఈ లోపల సరదాగా ఉండు, ఇంద్రియ సుఖాలు పొందొద్దని పొందు, కానీ ఇంద్రియ సుఖాల్లో మునిగిపోవద్దు. ఎందుకు వచ్చావు మానవ జన్మగా? పరమాత్ముడే కదా నువ్వు. ఇంద్రియాలతో సుఖాలు అనుభవించు, లోకాన్ని బాగు చేయి, లోక కళ్యాణం చేయి. ఎందుకు పదే చెప్తున్నాను మీకు? లోకానికి, లోకం ఎవరిది? ఏమండి చెప్పండి ఒక ముఖంలో, లోకం ఎవరిదండి? ఈ జగత్తు మంది గురుగారు. అది వెలుగుది. అదే వెలుగు. నువ్వెవరు? వెలుగు. అది జగత్తు నీది. అంటే ఇప్పుడు మీరు ఆ స్టేట్కి వెళ్ళామా లేదా కాదు, జగత్ అంతా నీది. జగత్తుకి యజమాని ఎవరు? నువ్వు. అంటే జీవుడుగా నువ్వు అనుకుంటున్నావు జగత్తు నీదని, అంటే వెలుగు అయిపోవు. వెలుగు అయిన తర్వాత జగత్తు ఎవరిది? నీదే. ఇప్పుడు మీరు వెలుగు అవుతున్నారు కదా, ఆ భావన మీకు పెరగడం కోసం ఈ ప్రపంచంలో ఎలా ఉండాలో చెప్తున్నాను నేను మీకు. వెలుగు పెంచుకుంటారంటే అర్థమేంటి? జగత్తంతా వెలుగే. చెట్టు వెలుగు, పుట్ట వెలుగు, కొండ వెలుగు, నువ్వు వెలుగు, నీ భార్య వెలుగు, నీ తల్లి వెలుగు, అంతా వెలుగేనండి. నో డౌట్ పెట్టుకోకండి. నీ ఆఫీసర్ వెలుగు, అంతా వెలుగే. నీకు భయం ఎందుకు? అంతా నువ్వే కదా. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అదే నేను చెప్పింది. ఎక్కడ మనస్సు కదలకూడదు మీకు. అక్కడ సిచ్యువేషన్ వస్తుంది, అది నీ ప్రారబ్ధ కర్మ. పూర్వజన్మలో చేసిన పాపం అంటే మరేం లేదు. ఏది అన్నీ నీ దగ్గర ఉంటాయి,
కానీ నీకు తెలియని బెంగ, అయ్యో 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 అని భయపడుతుంటాం చూసారా ఒకసారి. ఎంతటి వాళ్ళం కూడా సిచ్యుయేషన్ ఏదవనివ్వండి, నీ మనసు కదలకూడదు. బయట ఉంటావు అయ్యో అనుకుంటూ చేయవలసిన పనులు చేస్తావు, ఒంట్లో బాగా హాస్పిటల్ తీసుకెళ్తావు, మందులు ఇప్పిస్తావు. కానీ నిన్ను రక్షించేది, నీ కోరిక నెరవేర్చేది ఎక్కడుంది? నీలో ఉంది. నువ్వు నిశ్చలంగా నిర్మలంగా ఉండి పనిచే. ఈ రహస్యం మీకు అర్థమైందండి? చేపెట్టండి, నేను చెప్పింది అర్థమైందండి. వాళ్ళు పని చేయొద్దని లేదు. ఈ రహస్యం ఇదే బ్రహ్మ విద్యా రహస్యం. వెరీ గుడ్. గ్రహించారా? అమ్మ నాయన, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అందరూ. ఓ అయ్యా, మీ అందరికీ గురువు ఆశీస్సులు పడిపోయాయండి, మరి నాకు ఇబ్బంది లేదు, నో డౌట్ అట్ ఆల్. ఇది గ్రహించారంటేనండి మీరు నేను మిమ్మల్ని పొగడ్డం కాదు, పొగిడితే మీరు ఏమి ఇచ్చారు, నేను మీకు ఇచ్చాను. నేను పొగిడి అనుకోకండి, చాలా చిన్న విషయం కాదు. మీరు ఈ రహస్యం తెలుసుకున్నారంటే అది చాలా 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 గొప్ప విషయం. ఇది మహా యజ్ఞయాగాలు చేసి కుండలాలు పెట్టు అంటే నేను అక్కడ వాళ్ళ విమర్శ కాదు, అటువంటి పండితులు కూడా ఈ రహస్యం అర్థం కాదు. ఇది కావాలి. వెరీ గుడ్ అండి, చాలా సంతోషం. ఇక్కడ మరో చాప్టర్ని ఎందుకు నేను కొంచెం వివరణగా చెప్తున్నా అంటే, ఇంతకుముందు యోగామృతం చెప్పాను, అప్పుడు కొందరు విన్నారు. ఏమంటే ఇంతకుముందు చెప్పినప్పుడు విన్నారా ఎవరైనా? వీళ్ళు ఎవరైనా యోగామృతం? గురు గారు వినపోవడం అంటే ఇంతకుముందు చెప్పారు కదా మీరు. అప్పటికి ఇప్పటికి మీ అండర్స్టాండ్ తేడా వచ్చిందా లేదా? చాలా తేడా వచ్చిందండి. చాలా తేడా వచ్చింది. స్టార్టింగ్ లో ఉండేవాళ్ళము, ఇప్పుడు ఇంకా అంటే అది యోగామృతం నిజంగా. నిన్న బాలమురళి గారితో మాట్లాడుతున్నప్పుడు అదే అన్నాను, అది ఒక్కొక్కసారి చదువుతుంటే ఒక్కొక్కలా అర్థమవుతుంది. అంటే ప్రతిసారి ఒక్కొక్క కొత్త పాయింట్ వస్తుంది, ప్రతిసారి ఒక్కొక్క కొత్త అనుభూతి కలుగుతుంది. అది మరి అది మన గురువు గారి యొక్క అది కలగాలి, శక్తి. అది కలగాలి. అప్పటికి ఇప్పటికీ మీకు ఎంత తేడాగా అర్థం అవుతుందో చెప్పండి. అదే అన్నమాట. లేదు గురు, మనం కల్ట్లోకి వచ్చేటప్పుడు ఏంటంటే చాలా కన్ఫ్యూజ్డ్ గా, అంటే ఒక బెంగగా, ఆ బెంగ పోయిందండి మెయిన్. అదే జ్ఞానం. ఆ బెంగ అనేది పోయింది. తర్వాత ఏంటంటే నాకు తెలుసు ఏముంటదిలే అన్న ఒక చిన్న అహంకారం ప్రతి మనిషిలో ఉంటది, అది ఇప్పుడు లేదండి. అది పోవాలి. ఏం చెప్తారు, కొత్త విషయం ఏం చెప్తారు, ఏం తెలుసుకుందాం అన్న ఒక ఆశ కలుగుతుంది రోజు. మీకు భయం ఉండదండి, భయపడక్కర్లేదండి. మీకు చెప్పేసి వినండి, కొండ వచ్చి పడితే పడినాయి అంతే, నేనేం చేయదు, అది నీ మీద పడదు అంతే, నో డౌట్. రానివ్వండి, కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, డోంట్ మూవ్ యువర్ మైండ్. మీకు అర్థమైపోయింది కదా? మీరు అంతరంలో ఉండండి, బయటికి రాకండి, మీ ఇంట్లోనే ఉండండి, అది మర్చిపోకండి. ఆ ఎరుకలో ఉండండి, ఆ కాన్షియస్లో ఉండండి. ఒకప్పుడు మనకి బాహ్యంగా చిక్కులు నీ కర్మల వల్ల వచ్చినా అవి దాటిపోతాయి, నిన్ను ఇబ్బంది పెట్టవు. లేకపోతే చాలా చిక్కులు, అనారోగ్యాల పాలైపోతారు, చికాలకు వస్తాయి, అనేక రకాల బాధలు పడతారు. ఆర్థికం, ఈ మనకు వచ్చే బాధలు చూడండి, ఒక్కొక్కరు ఒక రకం బాధ. వాళ్ళకి భార్య వల్ల బాధ, వాళ్ళకి భర్త వల్ల బాధ, వాళ్ళకి డబ్బులు లేక బాధ, వాళ్ళకి కొడుకుల వల్ల బాధ. ఇవన్నీ సహజం మనకి. కానీ ఆ బాధలు ఇప్పుడు నిన్నేం చెయ్యవు, ఎందుకంటే నీకు మచ్చలే విధానం తెలిసిపోతుంది. నీ కొడుకు నీ మాట విన్ననుకో, వాడితో ఎలా చెప్తావు, ఎలా ఉండాలో ఉంటావు, నువ్వు చెల్లించావు. ఒకసారి చెప్తావు, 10 సార్లు చెప్తావు, ఓకే. అలాగే భార్య ఉంది, నువ్వు చెప్పాల్సిన వరకు చెప్తావు, నీ మనసుకు అనుగుణంగా ఇలా ఉంటే మంచిదని. తర్వాత లేదేం చేస్తావు, నువ్వు జాగ్రత్తగా చేసే తిప్పుకుంటావు, నీకు ఆ సామర్థ్యత కలుగుతుంది. అంటే ఎటువంటి పులిని కూడా చూసారా, సర్కస్ వాడు సర్కస్లో ఉంటాడు, తిప్పుకుంటాడు, అలా తిప్పుకునే సామర్థ్యం నీకు రావాలన్నమాట. నువ్వు చెల్లించిపోకూడదు, నువ్వు ఎక్కడ చెల్లించొద్దండి, భయపడకండి. ఇది లేనిది నా గురువు గారు ఇచ్చిన మంత్రోపదేశం చెప్పమంటారా? నేను సాలూరులో చెప్పాను మీకు ఎన్నోసార్లు, మీకు ప్రతి రహస్యం చెప్తున్నాను. ఇలాగే ఏదో ఉంటాయి కదా సంసారంలో బాధలు, అప్పటికి మనకి ఇంత జ్ఞానం లేదు. మీరు చెప్పినట్టుగా బాగు వరుసలో పనిచేస్తున్నాను. మనకి ఏమైంది, ఫేస్ ది ఇండెక్స్ అది మైండ్ కదా. అలా కొందరు లోపల మైండ్ ఎలాగున్నా ఫేస్ మటుకు నవ్వుతూ ఉన్నట్టు ఉండగలరు,
అది కన్నింగ్ నేచర్ అనేది ఏ నేచర్ అని ఉంటారు. కొందరు ఉండలేము. నాకేమవుతుందంటే ఇంత పెద్ద తేడా వచ్చింది అనుకోండి, నా మొహంలో కనబడిపోతుంది. పోల్చేస్తారు ఎవరైనా. ఈ విధంగా అలాగా నేను హాస్పిటల్ రాగానే గురువుగారు నా మొహం చూసి పోల్చేశారు. ఒకే మాట అన్నారండి, లేని జగత్తుకి ఎందుకు విచారము, ఇది మర్చిపోకండి. ఇదే మంత్రం మీకు. ఈ జగత్తే లేదు, దీనికి ఎందుకు మీకు విచారం, అంతే. దీన్ని ఆలోచిస్తే మీకు ఎంతైనా జ్ఞానం కలుగుతుంది. అది నాకు ఇచ్చిన మంత్రం. అది బాగా పనిచేస్తుంది నాకు. ఈ పుస్తకాలు ఈ తర్వాత ఇవి అర్థమవుతున్నాయి ఇప్పుడు లోతు. యోగామృతం అండి, వీటి ఈ పుస్తకం కాదు, ఇప్పుడు మీరు ఉపనిషత్తులు చదివినా మీకు అర్థమైపోతుంది. అది తర్వాత మీకు మర్చిపోయాను, ఒక్క నిమిషం మీకు ఒకటి చెప్పేసి ఆపిస్తాను. 2 రెక్కలు ఏకము కావలేను చెప్పాను కదా. మోక్షాపేక్ష గల జీవుడేంటి పచ్చి ప్రాణాపానములంటే తన 2 రెక్కలను ఒకటిగా చేసినా కానీ ముక్తిని ఉండజాడు. మోక్షాపేక్ష గల వారికి ప్రాణాయామం ముఖ్య కర్తవ్యము. మీకు 2 రెక్కలు ఏకమైపోతాయి. ఏమిటా 2 రెక్కలు? ప్రాణాపానాలు. చూడండి, శృతి చెప్తున్నది, ప్రాణాయామ విశుద్ధాత్మ తస్మాత్ పశ్యతి తత్పరం తస్మాత్ నా అతపరం కించిత్ ప్రాణాయామ దితిశ్రుతే. తర్వాత ముముక్షి ప్రాణజయ కర్తవ్యో మోక్షహేతువే. ఇంతకంటే ఉపనిషత్తు ప్రమాణంగా గురువు గారు చెప్పేస్తారు. మరి ఎందుకంటే భయపడాలి? అవునండి, అలా క్రిస్టియన్ బైబిల్ పట్టుకొని గచ్చుతున్నాడు, వాటిలో సత్యం సారమే లేదు. వీడు ఖురాన్ పట్టుకుంటున్నాడు. నీకు అన్నీ ఇస్తామురా, నీకు ఎందుకురా బెంగ? నీ దుఃఖాలు పోతే పూర్వజన్మలో నీకు వచ్చిన కర్మలు కూడా తొలగించగలమండి మనం. ఇంకెందుకు మీకు? అది నేనేం చెయ్యవు. అటువంటి విద్య దొరికింది బ్రహ్మ విద్య. మరి ఎందుకు మీకు భయం? ముముక్షువైన వాడు మోక్ష ప్రాప్తికి ప్రాణమును జయించవలెను. కానీ ఇతడ ప్రాణాయామ స్వరూపమును ముందుగా తెంచుకొనవలసినది. అయితే చూడండి, గురువు గారు రేపు చెప్తాను, మరి ఇవాళ ఎందుకు చెప్పను. ప్రాణాయామం అంటే ఏమిటో అది కూడా చెప్పిస్తారు, రేపు చెప్తారు మీకు. ఎంత చక్కగా అర్థం చేసుకుంటున్నారు మీరు. అయితే ఇవాళ నేను ఒక శ్లోకం పెట్టాను, అదేమన్నా చదువుతారా? మన గ్రూప్లోనే చదవండి ఆ శ్లోకం ఎవరైనా. భగవద్గీతలోదే. త్వమక్షరం పరమం వేదతవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. దీన్ని ఎందుకు రాశారో మీకు ఎవరికైనా అర్థమైందా? నేను చెప్తాను. దానిలో సనాతనం అనే పదం ఉంది, విన్నారా? సనాతనం అనే పదం ఉంది కదా. ఈ సనాతనం గురించి కదా కొట్టుకుంటున్నారు ఇప్పుడు రోజును యూట్యూబ్లోనే. ఏంటి సనాతన ధర్మము అది ఇది ఎవరు చెప్పింది అంటే కొంతవరకు కొందరు వెళ్తున్నారు, కానీ ఆ డీప్ భావన ఎవరు చెప్పలేదు. సనాతనం అంటే ఏమిటి చెప్పండి? ఇప్పుడు దాని అర్థం చదవండి, నేను చెప్పింది పోనీ దానిలో ఉన్నది. దివ్యమైన అధిధ్యేయము నీవే, విశ్వమంతటికి పరమాధారము నీవే, అవ్యయుడవు మరియు సనాతుడవు నీవే. అంతా నువ్వే, అవ్యుడు నీవే, అంత నాశనం లేని మరి నువ్వే. ఇంకా విశ్వానికి శాశ్వత ధర్మమును రక్షించు దేవదేవుడవు. ఇదే నా అభిప్రాయము. ఎవరు చదివిన వాడు ఎవరండి? నేను హర్ష గురువు గారు. హర్ష, ఓకే, బాగా చదివే. అది అంటే ఏంటి? సనాతనుడివి, నాశనం లేని వాడివి, సనాతనుడివి. సనాతనుడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఉన్నావు, ఇంతకు ముందు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, రేపు ఉంటావు. అంటే నువ్వు ఎప్పుడు ఉండవలసిన వాడివి, సనాతనుడివి. అది అన్నమాట. అలాంటి వాడివి నువ్వు. ఈ సనాతన ధర్మం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఉండేది ఏది చెప్పండి? చిన్న క్వశ్చన్ వేసాను. ఎప్పుడు ఉండేది ఏది? ఎవరు? ఆత్మ. వెలుగు. ఇష్టమేనండి, కరెక్ట్. ఆల్ ఆఫ్ యూ చక్కగా చెప్తారు. ఆత్మనండి. ఈ ఆత్మ ఎప్పుడూ ఉండేది. అయితే ఇక్కడ సనాతన ధర్మం అంటున్నారు కదా, అంటే మీకు కొంచెం చెప్తున్నాను ఇవాళ కొద్దిగా ఇంట్రడక్షన్. ధర్మం అంటే ఏంటి తెలుసా మీకు?
సనాతన ధర్మము. సనాతనం అంటే ఎప్పుడు ఉండేది ఆత్మ, ఒప్పుకుంటారు కదా. ధర్మం అంటే ఏం చెప్పండి? మీకు చెప్పాను ఇంతకు ముందు. ధర్మం అంటే నేను చెప్తాను, మీకు తెలియదు, మీరు మర్చిపోతారు. భారతములో శాంతి పర్వములో ధర్మం అంటే ఒక డెఫినేషన్ ఉంది. ఏమిటది? సై ధర్మ సుపర్యాప్తో బ్రహ్మణం పదవేదనం నైవ ధర్మి నచాధర్మి నచై శుభాశుభి. ఈ లోకల్లో ధర్మాలు అనుకుంటున్నాం కదా, వాడు ధర్మాత్ముడండి, వాడు డబ్బులు ఇచ్చాడండి, వీడు అధర్మం అండి, వాడు వాడికి శుభం చేకూరుతుందండి, వీడికి అశుభం వచ్చింది అంటుంటాం. ఇవి కాదు ధర్మం అంటే. బ్రహ్మణం పదవేదనం అంటే బ్రహ్మ అంటే ఎవరు? ఆత్మేనండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆత్మని చేర్చేటువంటి ధర్మమే అంటే ఆత్మజ్ఞానమే. ఆత్మని చేర్చే ధర్మం అంటే రూపాయలు ఇస్తే చేరిపోతావా? జ్ఞానం అంటే ఇప్పుడు నేను ఇచ్చే జ్ఞానం. ఈ జ్ఞానమే నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? ఆత్మ దగ్గరికి. సహిధర్మ సుపర్యాప్తో బ్రహ్మణం పదవేదనం నైవ ధర్మి నచాధర్మి. ఇది కంఠస్థ పెట్టండి. నచైవ శుభ. నాకు కంఠస్థ అలవాట్లేదండి, ఏదో రాసివ్వండి, అలా నేర్చుకున్నాను కంఠస్థ. చదవండి, పేరు తెచ్చుకోండి మీరు సమాజంలో. రేపు మీకు ఎంత పేరు వస్తుందంటే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు, ఫారెన్ కూడా తీసుకెళ్ళిపోతారు. నాకు ఓపిక మరొక 10 ఏళ్ళు ఇవ్వాలని చూస్తాను, 15 ఏళ్ళైనా ఉంటే మీకు చెప్తాను ఇంకా లోతులు. అది ఇప్పుడే వెళ్ళిపోతాను. ఆ పేరు తెచ్చుకోవాలి మీరు. ఇప్పుడు ఎలాగైతే భౌతిక పేరు తెచ్చుకున్నారో అదే అనమాట. ఇది మీకు శాశ్వతమైన పేరండి. ఇది దొరకడం అదృష్టం. అంటే ఇక్కడ ఏమిటి? అక్కడ జ్ఞానం. జ్ఞానం అంటే ఏ జ్ఞానం? ఆత్మని తెలుసుకునే జ్ఞానం మన దగ్గర లేదు కదా, అది ఇచ్చారు మనకి గురువులు. అదే కదా రోజు మీకు చెప్తున్నాను. యోగం చేస్తూ ఈ జ్ఞానాన్ని పొందుతుంటే మీకు మనసు ఎంత ఆనందంగా ఉంది చెప్పండి. లేకపోతే వస్తారేంటి మీరు? ఇవాళ 30 మెంబర్స్ వచ్చారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఆసక్తి లేకపోతే ఇది బ్రహ్మ విద్య కాబట్టి ఆడండి. ఇప్పుడు అంటే కోటేశ్వరరావు గారు కథలు చెప్తే మీ ఇష్టం, 1,00,000 మంది వెళ్తారు, కానీ నాకు మీరు చాలు. అంటే జ్ఞానం అంటే మీకు అర్థమైందా? ఆత్మని తెలుసుకోవలసిన జ్ఞానం మీకు కావాలా, అది ఇస్తారు. అంటే ఆత్మజ్ఞానమే అదనమాట. అక్కడ దాన్ని మనం పొందడానికి ఈ ప్రయత్నాలు చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ జ్ఞానం ఎలా కలుగుతుంది చెప్పండి? మరి అక్కడ రావాలా? జ్ఞానం ఎలా కలుగుతుంది? దేనివల్ల? యోగం చేసి అంతర్ముఖం అయితే జ్ఞానం కలుగుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమంటే మిగతా వాళ్ళకి వెలిగిందా బల్బు? యోగం అంతర్ముఖం వెళ్తే ఏకాగ్రత పెరుగుతుంది, అది జ్ఞానం. యోగేన రహితం జ్ఞానం నమోక్షాయ భవేద్విదే. పుట్టిన బ్రహ్మ కూడా మోక్షం లేదని చెప్పేశారు యోగం లేకపోతే. ఎందుకు? మనకి ప్రపంచంలో చూసండి, ఈ వేదాంతం ఏమైనా ఇవాళ పుట్టాం రేపు చచ్చిపోతాం, ఏముంది జగత్తులో శాస్త్రం అంటాడు. వాడిని 1 రూపాయి అడగండి పారిపోతాడు. అది కాదు. యోగేన రహితం జ్ఞానం నమోక్షాయ భవేద్విదే. యోగము లేని జ్ఞానము మోక్షానికి పనికిరాదు. అర్థమైందా? వేదాంత వాక్యాలు చెప్పడం కాదు, యోగంతో ఉంటేనే వాడిని గౌరవించండి. అంతేగాని పెద్దవాడు వచ్చాడు ఆత్మ గురించి మనకంటే బాగా చెప్తాడు, వాడిని గొప్ప అనుకో. గౌరవించండి, ప్రతి వ్యక్తిని గౌరవించండి. కానీ వీటి దగ్గర పసలేదని తెలుసుకోండి. యోగం ఉంటే వాడి పాదాలకు సరెండర్ అవ్వండి. మీకు అర్థమైందా? అంచేత ఎందుకు యోగం అంటే ప్రాణాయామమే కదండి. అయితే ఇక్కడ ఎందుకు చెప్పవచ్చానంటే సనాతన ధర్మం గురించి ఇప్పుడు కాదు, అంటే మీకు కొంత ఐడియా రావాలని చెప్తున్నాను. మనం రేపు వీలైతే నేను యూట్యూబ్లో మనకు తయారైపోయింది, మన వాళ్ళు చేశారు యూట్యూబ్ గట్ట. అంచేత మనం దానిలో ఏ విధంగా సనాతన ధర్మం గురించి చెప్తే బాగుంటుందో మీరు కూడా ఆలోచించండి. డిస్కస్ చేసి మీరు 4-5 మీరు ఉంటారు, నేను ఉంటాను. మీరు ప్రశ్న వేసినట్టుగా, నేను చెప్పినట్టుగా, మీరు మాట్లాడినట్టుగా యూట్యూబ్లో పెడదామని సరదా. ఎవరు చూస్తే చూసేది, లేకపోతే లేదు. ఒకటి గురించి కాదు, మన వాళ్ళు తయారు చేశారు కనుక అది హైదరాబాద్ వచ్చినప్పుడు చేస్తాం. మీరు కూడా కనబడతారు, ప్రశ్న వేస్తారు. అంటే ఏమిటి సనాతన ధర్మం అంటే? అది అంటే ఏంటర్థం? ఇప్పుడు వీళ్ళు యూట్యూబ్లో చెప్తున్నారు, వినండి జాగ్రత్తగా మీరు కూడా. ఆత్మని పొందేటువంటి జ్ఞానం కావాలి అంటే బ్రహ్మజ్ఞానం. అది ఏమిటంటే ఎవడు ఆ రమణానంద, అది అలా ఒక్క బ్రహ్మజ్ఞానం ఉందా? బ్రహ్మ గురించి చెప్పారా? అది బ్రహ్మజ్ఞానం. ఇంకా శక్తిపాతం గురించి మీ ఐడియా ఏం చెప్పండి?
చెప్తున్నాడు కదా, మీరు తెలుసుకోవాలి. శక్తి తల మీద చేస్తే శక్తి కలిగిపోతుందండి. మీరు చెప్పండి పోనీ లాజిక్గా. నీ కర్మలో నువ్వు కర్మలు తొలగించుకొని ప్రయత్నం చేస్తూ ఉంటే గురువు ఇచ్చిన శక్తి నీకు పడుతుంది. ఆనాడు మీరు అర్థం కాని ఇప్పుడు ఎందుకు అర్థం అవుతున్నాయి? అప్పుడు అర్థం కాలేదు చెప్పిన విషయాలు, ఇప్పుడు ఎందుకు అర్థం అవుతున్నాయి? గురువు అనుగ్రహం పడింది మీకు. ఈ గురువు అనుగ్రహము ఈశ్వరానుగ్రహము రెండు ఒకటేనండి. అదే మీకు లెక్క. ఎప్పుడైతే గురువు అనుగ్రహం ఒక బిందు మాత్రం పడినా మీ జన్మధాన్యం. ఎందుకు కారణం చెప్పమంటారా? ఒక గడ్డి కొప్పు ఉంది, గడ్డి వాము, ఒక ఊరంతా ఒక దగ్గర ముట్టించు, రాగుతుందా? మొత్తం కలిసిపోతున్నా. అలాగే ఆ గురువు అనుగ్రహం అనేటువంటిది ఒక బిందువు మీలో పడిందంటే మొత్తం ఇక నువ్వు ప్రయత్నం చేయక్కర్లే. నువ్వు ఏమి చేసినా నీ అజ్ఞానం రోజు రోజు కాలిపోతూనే ఉంటుంది. నీకే తెలిసిపోతుంది నీ అజ్ఞానం ఏంటో. నీ అజ్ఞానము నీకు తెలిస్తేనే నీకు జ్ఞానం తొందరగా కలుగుతుంది. అవునా కాదా? నీ రోగం ఏమిటో, దాని బాధలు ఏమిటో నీకు ముందు తెలియాలి. డాక్టర్ టెస్టులు కాదు. అది ఇప్పుడు అర్థమైందా? సనాతన ధర్మం అంటే ఏమిటో. ఆత్మ గురించి చెప్పేది దాన్ని. అలాగే శక్తిపాతం గురించి. శక్తిపాతం అంటే ఏంటో మీకు ఐడియా ఉంది ఎవరికైనా? శక్తిపాతం అంటే నువ్వు శక్తిని తీసుకునే శక్తి నీకు ఉండాలి. వద్దండి, నేను నీకేమైనా 100 కేజీలు బరువు ఇచ్చాను, మోయగలవా? చెప్పండి, చిన్న లాజిక్. మోయలేం కదా మనం. నీకు తగినంత బరువు నీకు ఇవ్వాలి. శక్తి చేయవచ్చు, శక్తి మోసే శక్తి నీకు ఉండద్దా? చూడండి, శక్తిపాతం తీసుకున్న తర్వాత బొర్రలు ఊపేసి అటు ఇటు కదిలిపోయి పిచ్చి వాళ్ళకి గెంతుతున్నారండి. అదే ఇప్పుడు మీరు ఏమైనా గెంతారండి? ఎప్పుడైనా గెంతమని చెప్పినా, బొర్రలు ఊపిమని చెప్పానా? సాధన చేసుకోండి, జ్ఞానం పొందండి, హ్యాపీగా ఉండండి. ప్రపంచంలో పిచ్చోళ్ళలాగా గెంచేస్తున్నారు. దాన్ని చూసి మరికొంత వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి వేలుకు లక్షలు పోసేస్తున్నారు, డబ్బులు, కోట్లు. ఏమిటి వెర్రి ప్రపంచం? దీన్ని మీరు కొంచెం మనందరం ఏకమై కొంతవరకైనా ఈ సనాతన ధర్మం గురించి, శక్తిపాతం గురించి కొంచెం మాట్లాడదాం. విన్నవాడు వింటాడు, లేటలేదు. మన ఒపీనియన్ మన ఒపీనియన్ కాదు. మనం ఏది మాట్లాడినా శాస్త్రం తాలూకా ప్రమాణాన్ని అనుసరించుకుని మనం మాట్లాడతాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సనాతన ధర్మం గురించి మీకు తెలిసినవి కూడా ప్రతి ఒక్కరు 1-2 వాక్యాలు రాసి ఉంచండి. నేను వస్తాను. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసి యూట్యూబ్లో పెడదాం. మీలో కొందరు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే అందరూ వద్దు, ఒక 4-5 ఉంటారు, నేను ఉంటాను. అది రికార్డింగ్ చేద్దాం, యూట్యూబ్లో పెడదాం. అది ప్రశ్న వేసినట్టుగా మీరు చేసినట్టుగా అలాగన్నమాట. అది 10 మందికి ఎందుకు ఇవన్నీ చేయడం అని మీరు అడగవచ్చు. 10 మందినే అట్రాక్ట్ అయ్యి మంచి మీరు ఎలా వచ్చారు? నేను ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేశానా? అలాగన్నమాట. ఓకేనండి, ఆపుదాం. రేపు ప్రాణాయామం గురించి చెప్తాను. రేపు తొందరగా వచ్చింది అందరూ. ఆదివారం కూడా మాట్లాడదామండి సనాతన ధర్మం గురించి. ఆదివారం రేపు శనివారం శర్మ గారు వస్తాడు. ఆదివారం నాడు మీరు మాట్లాడతారు. ఆదివారం నాడు మీరు ఏ టాపిక్ మాట్లాడతారు? డిస్కస్ సనాతన ధర్మం గురించి. వెరీ గుడ్. సనాతన ధర్మం గురించి మాట్లాడండి. మంచి పాయింట్. ఓకేనండి. ఓకే, ప్రార్థన చేసేయండి. నేను వైజాగ్ వచ్చాను ప్రస్తుతం. వైజాగ్ ఎక్కడ ఉన్నారు గురుగారు? సీతమ్మధార. సీతమ్మధారలో ఉన్నారా? సీతమ్మల కాదు, మధురవాడ. సారీ, మధురవాడలో ఉన్నారు గురుగారు. నేను ఫోన్ చేస్తాను గురుగారు. అంటే ఇవాళ నాకు సాయంకాలమే ఏమైనా కలిగడానికి అవుతుంది. మార్నింగ్ చిన్న పని ఉంది, మాట్లాడదాం. ఓకే, అలాగేనండి. గురుగారు, మీరు ఇప్పుడు చాతుర్మాస దీక్షలో ఉన్నప్పుడు మీరు మొత్తం మౌనమే ఉండాలా, లేకపోతే మధ్యలో మధ్యలో మాట్లాడుతూ ఉండొచ్చా? అమ్మ నాయన, సారది పెద్ద ప్రశ్న వేశారు. ఏంటంటే అసలు నాకు మౌనం, మా గురువు గారు మౌనం ఉంటే ఆ పరమాత్ముడు ఒప్పలేదట, మాట్లాడిశారు. కానీ నేను మ్యాక్సిమం గా ప్రయత్నం చేస్తాను. అవసరమైనప్పుడు ఒక మాట ఆడడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఇంత నియమం పెట్టుకుంటే ఈ బయట వేళలు తగ్గించుకోండి. ఎందుకంటే చాలా
మ్యాక్సిమం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కాశీలో ఉన్న 4 రోజులు మట్టుగా ఉంటాను, తర్వాత మట్టుగా అటు ఇటు వెళ్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే జ్ఞానం మీకు ముఖ్యం, అది ఉద్దేశం. రూల్ ఎవరు పెట్టిన రూల్స్ అండి? మన బాగా మనం పెట్టుకున్న రూల్స్ అదేలేండి. అంతే కదా, మనం ఒక క్రమశిక్షణ రావడానికి. అది మీరు కూడా ఆ 4 మాసాలు మీకేం చెప్పాను, ఎక్కువ భాగం యోగంలోనే ఉంటాం, దాని డౌట్ లేదు గురుగారు. జ్ఞానము భగవద్గీతలేమని ఒక 4 శ్లోకాలు 5 శ్లోకాలు లేకపోతే ఒక అధ్యాయము చదవడం, అది కంపల్సరీ చేసుకోండి. మీ అందరూ కూడా ఇప్పటి నుంచి మీ మైండ్కి ఇచ్చేది ఆర్డర్. అది మీతో పాటు మేము కూడా పౌర్ణమి నుంచి ట్రై చేస్తాం దాంట్లో ఉంటాను. మీకు నేను స్ట్రిక్ట్ చెప్పను, మ్యాక్సిమం టైంలో మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ చుట్టాలు పక్కాలు వీళ్ళతో పనికిరాని డబ్బాలు కొట్టడం తగ్గించుకోండి. అలా స్నేహితుల దగ్గర కూర్చోవడం, వాళ్ళేదో అంటుంటే ఆ బుర్రకి, నీ బుర్రకి రెండోది ఎక్కించకు, అది మీకు చెప్పాల్సింది. ఎందుకు వాళ్ళ దగ్గరికి మనకి 4 రోజులు మానేస్తే ఉద్యోగం పోతుందా మనకి? లేదా మనకి మన భయం ఏమో, భగవంతుడు ఉన్నాడు, అందరూ నీకు సరెండర్ అవుతారు. 4 నెలలు కదా గురుగారు, 4 నెలలు కదా మొత్తం. 4 మాసాలు ఉన్నారంటే మీ జీవితాలు మారిపోతాయి. మ్యాక్సిమం ప్రయత్నం అంటే మీరు స్ట్రిక్ట్ గా అంటుండే, మనం తప్పదు, పిల్లల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి, అతిగా వద్దు. మ్యాక్సిమం వాళ్ళకి దూరంగా ఉండి మాటలు తగ్గించుకుని ఏర్పాటు చేసుకోండి. ఏదో తప్పక ఒకటో రెండో మాట్లాడతారు, మళ్ళీ యోగం చేసుకుంటారు. మీ అందరికీ చెప్తున్నానండి, అది ఒక్కడికి కాదు. ప్రార్థన చేయండి. ఆత్మ నమస్కారం గురువు గారు అండి, ప్రార్థన చేస్తాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం అండి. అందరికీ ఆత్మ నమస్కారం అండి. అందరికీ ఆత్మ నమస్కారం.